إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. أما بعد، فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال الله تعالى في القرآن المجيد: وجاءت سكرة الموت بالحق ذلك ما كنت منه تحيد. وقال رسول الله صلى الله عليه وسلم: سبحان الله إن للموت لسكرات. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకి సృష్టికర్త, తీర్పు దినానికి యజమాని అయిన అల్లాహ్కు మాత్రమే సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ స్తోత్రములు శోభిస్తాయి. మరియు మనందరి బాధ్యత, మనం అల్లాహ్ ఒక దాసుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కృతజ్ఞత తెలుపుకోవడం. ఎవరైతే అల్లాహ్కు కృతజ్ఞత తెలుపుకుంటారో వారే ప్రవక్త గారి కృతజ్ఞత తెలిపిన వారు. మరి అల్లాహ్ మరియు ప్రవక్త కృతజ్ఞత పొందిన తెలిపాము అనే దానికి ఉదాహరణ, ఈరోజు ఎవరైతే శుక్రవార ప్రసంగం మరియు అజాన్ అవ్వక ముందే మస్జిద్లోకి ప్రవేశించారో వారు తానుగా ఓ అల్లాహ్, నేను నీ కృతజ్ఞతుని అని తెలియజేస్తాను. ఎందుకంటే కృతజ్ఞత అంటే అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అని చెప్పడం కాదు. కృతజ్ఞత అంటే అల్లాహ్ ఏదైతే ఆదేశించాడో దాన్ని అనుసరించడం. మరియు అల్లాహ్ ఒక ఆదేశం ఏమిటంటే శుక్రవారం రోజు మనం అజాన్ ఇవ్వక ముందే మసీద్లో ప్రవేశించాలి, మసీద్లో రావాలి. సోదరులారా, నేటి ఈ సభలో మన శుక్రవార సభ ప్రసంగం వచ్చేసి మరణం ముందు మరియు మరణం తరువాత ఏం జరుగుతుంది తెలిసినట్టయితే, మరణం అనేది సత్యము, ఇది మనందరికీ తెలుసు. ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ మతాన్ని నమ్మిన వ్యక్తి అయినా సరే, ప్రతి ఒక్కరూ దేన్నైనా నమ్ముతారు అంటే దేని సత్యాన్నైనా సత్యమే అని, దేని వాస్తవికతని ఇది సత్యమే అని నమ్ముతారో అది మరణమే. వేరే మతానికి చెందిన వారు ఏక దైవారాధనకి వ్యతిరేకం అవ్వచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ ఒక ప్రవక్త కాదు అని ధిక్కరించవచ్చు, దైవ గ్రంథాన్ని ఒప్పుకోకపోవచ్చు. కానీ మరణం అనే దాన్ని సత్యమని ఒప్పుకుంటారు. ఎందుకంటే మనం జీవిస్తున్నాం కాబట్టి ఒకరికి చెబుతాం ఇది జీవితం అనేది సత్యం, ఎందుకంటే జీవిస్తున్నాం. మరణాన్ని చూస్తున్నాం కాబట్టి మనలో మన బంధుమిత్రులు చనిపోతారు కాబట్టి వారిని చూసి మరణం అనేది సత్యం అని కూడా మనం తెలుసుకుంటాం. మన జీవిత చక్రం అనేది 3 దశలలో తిరుగుతుంది. ఒకటి ఇహలోకం, మరణాంతర జీవితం మరియు పరలోక జీవితం. మనం చూసేది ఇహలోక జీవితాన్ని, మరణాంతర జీవితం మరియు పరలోక జీవితాన్ని మనం ఇంకా చూడలేదు. విశ్వాసులకు అవిశ్వాసులకు ఉండే ఒక సందేహం ఏమిటంటే మరణాంతర జీవితం ఎలా ఉంటుంది. మరణం సత్యమని మనం నమ్ముతాం, వేరే మతం వాళ్ళు కూడా నమ్ముతారు. కానీ మరణాంతర జీవితం ఎలా ఉంటుంది, మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది, మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఎవరితో ఏం జరుగుతుంది, అలాంటి అక్కడ జీవించడానికి ఎలాంటి సౌకర్యాలు కావాలి, ఏ వస్తువులు ఉంటే అక్కడ మనం జీవించగలం, అసలు జీవితం ఉందా లేదా అనేది ఎంతో మందికి సందేహం ఉంది. ఆ సందేహాన్ని తీర్చేది ఎవరైనా ఉన్నారు అంటే, ఆ సందేహానికి ఎవరి దగ్గర సమాధానం ఉంది అంటే అది కేవలం ముస్లింల మాత్రం. ఎందుకు? ముస్లింల దగ్గర దైవ గ్రంథం ఉంది. ఆ దైవ గ్రంథంలో మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి రచించబడి ఉంది. మరణించిన తర్వాత
ఖురాన్లో మరణం గురించి ఎన్నో చోట్ల తెలియజేయడం జరిగింది. అందులో ఒక చోట నేను ముందుగా జమాలో చెప్పాను ఒక ఆయత్. అదేంటి? వజాఅత్ సకరతుల్ మౌతి బిల్ హక్. మరణం అనేది సత్యం. మరణంలో ఉన్న బాధలు ఇది కూడా సత్యమే. ఇక్కడ వజాఅత్ సకరతుల్ మౌత్. సకరతుల్ మౌత్ అంటే దానికి అర్థం ఏమిటంటే మరణం వచ్చినప్పుడు బాధ కూడా ఉంటుంది. మరణం ఒక బాధ, ఇది సత్యం లాంటిది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరికి ఇది రావడం తప్పదు. మరణానికి ఒక రూపం, అది చాలా భయంకరమైన రూపం. ఇందులో ఒక విషయం, మరణానికి ఉన్న రూపం విశ్వాసులకు భయంకరంగా కనపడదు, అవిశ్వాసులకు ఖచ్చితంగా కనపడుతుంది. కానీ మరణం వచ్చే సమయంలో ఒక చాలా భయంకరమైన బాధలు ఉన్నాయి. అది ముస్లింలకు మరియు అవిశ్వాసులకు, విశ్వాసులకు అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎవరైతే మరణిస్తారో అందులో ఒకవేళ వాళ్ళు విశ్వాసులైతే వారికి మరణం సమయంలో ఎటువంటి బాధ అనేది ఉండదు అని మనం అనుకుంటాం. కానీ ఖురాన్లో హదీసుల్లో ఏం తెలియజేయమనేదంటే ఎప్పుడైతే మరణం వస్తుందో, మరణం సమయం వచ్చినప్పుడు మరణం సమయంలో ఉన్న దుఃఖము, బాధము అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ప్రాణం తీసేటప్పుడు ఒక బాధ ఉంటుంది, కానీ సకరాతుల్ మౌత్, మరణం రాకన్నా ముందు ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో బాధలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి. ప్రాణం తీసేటప్పుడు అక్కడ మరి మారిపోతుంది. అక్కడ విశ్వాసులు వేరే విధంగా, అవిశ్వాసులకి వేరే విధంగా జరుగుతుంది. ఖురాన్ అంటుంది వదన్న అన్నహుల్ ఫిరాక్ వల్తఫతి సాబు బిస్సాబ్. అంటే మరణం వచ్చినప్పుడు, మరణం సమయం వచ్చినప్పుడు దేహాన్ని ప్రాణం వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు కాలు ముడము ఇంకో కాలు ముడముతో కలిసిపోతాయి. ఇక్కడ ఈ వాక్యానికి అర్థం చెబుతూ ఎంతో మంది ఉపాధులు ఏమన్నారంటే ఇక్కడ మరణించే వ్యక్తి మరణం సమయంలో బాధలు ఒకటి నుంచి ఒకటి భయంకరమైన బాధలు అనుభవిస్తాం. దీనికి ఇదే అర్థం అని పండితులు చెప్పారు. ఇది వివరిస్తూ హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఒక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చనిపోయేటప్పుడు ఆయనకు వచ్చిన బాధ, ఇబ్బంది ఏమిటి అనేది తెలియజేస్తూ అంటున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యమైనప్పుడు, ఆయన చావుకి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పడుకుని ఉన్నారు. ఆయన పక్కనే చెవులో నీళ్లు ఉన్నాయి. ప్రతి గంటకు అర్ధ గంటకు ఆయన ఆ నీటిని తీసుకొని తన ముఖంపై చదువుకునేవారు. ఎందుకంటే మరణించేటప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు వేడి మనిషిలో చాలా ఎక్కువగా పుట్టి దానివల్ల చెమట అనేది కారుతూ ఉంటుంది. దాని నుంచి కాపాడుకోవడానికి, ఆ వేడి నుంచి చల్లగా చేసుకోవడానికి ప్రవక్త గారు చల్ల నీళ్ళు ముఖంపై వేసుకునేవారు. అదే కాక ఇంకా ఎక్కువగా బాధగా ఆ బాధని చూసి ఆయిషా రజియల్లాహు అంటున్నారు, ఆ బాధ చూసిన తర్వాత ఎవరైనా చనిపోతే వారికి బాధ ఉండదు అని ఎవరైనా అంటే మాత్రం నేను నమ్మను. చనిపోయేటప్పుడు వచ్చే బాధ చిన్నదిగా అనిపించింది ప్రవక్త గారిని చూసిన తర్వాత. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా ఆ బాధ అనేది ఇవ్వడం జరిగింది మరణించేటప్పుడు. హజరత్ అమ్ర్ బిన్ అల్-ఆస్ రజియల్లాహు అన్హు ఈజిప్ట్ని గెలిచిన వ్యక్తి. ఆ సహాబీ ఎక్కువగా ఆశ్చర్యపడుతూ అందరి ముందు చెప్పేవాడు. ఎంతో మంది మరణిస్తారు, కానీ మరణించేటప్పుడు వారి నోరు బాగుంటుంది, చేతులు బాగుంటాయి, అన్ని అవయవాలు బాగుంటాయి, కానీ మరణించేటప్పుడు ఏం జరుగుతుంది, ప్రాణం ఎలా తీస్తారు, పరిస్థితులు దేవదూతలు ప్రాణాన్ని ఎలా తీస్తారు అని ఎవరు చెప్పలేవి. ఇది చాలా ఆశ్చర్యకర విషయము అని అమ్ర్ బిన్ అల్-ఆస్ రజియల్లాహు అన్హు గారు చెప్పేవారు. అది విని హజరత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఊరికేనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే హజరత్ అమ్ర్ బిన్ అల్-ఆస్ రజియల్లాహు అన్హు గారు చనిపోయే సమయం వచ్చిందో ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓ అమ్ర్, మీరు ఇలా అనేవారు మీకు గుర్తుకుందా? మరి ఇప్పుడు మీరు చెప్పగలరా మరణం ఎలా ఉంటుంది అని? మీరు కూడా మరణానికి దగ్గరగా ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పగలరా అంటే అప్పుడు ఆయన అంటారు, ఇప్పుడు నేనున్న స్థితి చెప్పేది కాదు. ఒకవేళ వివరించాలి అనుకుంటే మాత్రం నా దగ్గర పదాలు కూడా లేవు. ఒకవేళ పదాలతో చెప్పాలి అనుకుంటే ఈ మూడు ఒక్కరే నేను చెప్పగలను. ఎలా ఉంది అంటే ఆకాశం భూమి మీద బద్దలు ఇరిగిపోయి పడుతున్నట్టుంది. మరి ఆకాశం భూమి మధ్యలో నేను నలిగిపోతున్నాను.
ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే నా మెడపై ఒక పెద్ద కొండని తెచ్చి పెట్టినంత బరువుగా ఉంది. నా పొట్టలో ఖజూరపు పండ్లు ఒక ముళ్ళులు నింపినట్టు అంత బాధగా ఉంది. నా ప్రాణం సూది గుండె నుంచి తీస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. షద్దాద్ రలియల్లాహు అన్హు, షద్దాద్ బిన్ ఔస్ రలియల్లాహు అన్హు ఆయన ఏమన్నారంటే, ఈ ఇహలోకంలో పరలోకంలో మరణాంతర జీవితం తరువాత కూడా దురదృష్టమైన ఏ వస్తువు అయినా నువ్వు చూడొచ్చు, కానీ మరణించేటప్పుడు ఆ మరణం వచ్చినప్పుడు మనం ఏమి అనుభవిస్తామో అది మాత్రం చూడదు. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా అంటే రంపాలతో కోసినంత నొప్పి మనకు అనిపిస్తుంది. కత్తులతో కోస్తే ఎంతైతే బాధ ఉంటుందో, ఎంత భయంకరమైన బాధ ఒక వ్యక్తి అనుభవిస్తాడో అంతకంటే ఎక్కువ బాధ మనకు. ఒకవేళ మరణించిన వ్యక్తి మరి తిరిగి వచ్చి నేను మరణించేటప్పుడు ఈ బాధను అనుభవించాలని ఎవరికైనా చెబితే మాత్రం అతను అస్సలు తట్టుకోలేదు అని షద్దాద్ బిన్ ఔస్ రలియల్లాహు అన్హు. అంటే మరణించేటప్పుడు ప్రతి వ్యక్తికి ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది. అందులో విశ్వాసి అవిశ్వాసి అనేది తేడా ఉంటుంది. ఇది ఎప్పుడు మనం ప్రాణం దేహాన్ని నుంచి తీసే కన్నా ముందు జరిగే విషయం. సకరాత్ ఇది చాలా ఎక్కువ గడియం కాదు, ఎక్కువ గడువులు కాదు. ఇది చాలా తక్కువ సమయంలో ఇంత బాధ మనకు అనిపిస్తుంది. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బాధ అనుభవించారు. హజరత్ షద్దాద్ రలియల్లాహు అన్హు, అమ్ర్ బిన్ ఆస్ రలియల్లాహు అన్హు ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప సహాబాలే ఆ బాధను అనుభవించినప్పుడు మనమే సరే మరణించే సకరాత్ ఆలంలో ఇలాంటి బాధలు ఉంటే మరి మరణించేటప్పుడు ఇలాంటి బాధలు ఉంటాయి. ప్రాణం మన దేహాన్ని నుంచి వెళ్తూ ఉంటే, ఫరిష్తాలు ఆ దేహాన్ని నుంచి ప్రాణాన్ని తీస్తూ ఉంటే ఆ బాధ ఎలా ఉంటుంది? ఆ బాధ గురించి బరా బిన్ ఆజిర్ రలియల్లాహు అన్హు గారి ఉల్లేఖనంలో చాలా పెద్ద హదీసు, అది మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు. ఆ హదీసులో ఒక విశ్వాసి అవిశ్వాసి వీళ్ళ ప్రాణాన్ని తీసి ఆ తర్వాత జరిగే విషయాలన్నీ తెలియజేయడం జరిగింది. 3 ముక్కల్లో చెప్పాలంటే, ఫరిష్తాలు ప్రాణాన్ని తీసుకోవడానికి ఎలా వస్తారు, ఎలా తీస్తారు, మరియు ఎలా తీసుకు వెళ్తారు, ఎక్కడికి? 7 ఆకాశాల దగ్గరికి. ఈ 3 రకాలు వేరువేరుగా జరుగుతాయి. అవిశ్వాసికి విశ్వాసికి ఎలా జరుగుతాయి? విశ్వాసికి ఎప్పుడైతే ఫరిష్తాలు వస్తారో, ఒకవేళ విశ్వాసిలో కూడా 2 రకాలు ఉన్నాయి. మనం అనుకుంటాం విశ్వాసి అయితే చాలు, ఫరిష్తాలు అందరి విశ్వాస దగ్గర ఒకే రకంగా వస్తారు అని. విశ్వాసి అంటే అల్లాని లా ఇలాహ ఇల్లల్లాహ్ పదం చదివిన తర్వాత దానికి ఉన్న షరతులని పూర్తిగా పాటించిన వ్యక్తి మాత్రమే. అతన్నే పవిత్రుడు అని అంటారు. మరి ఆ పవిత్రుడి దగ్గరికి దేవదూతలు ఎలా వస్తారంటే, మరణం ఇచ్చే దేవదూతలు వాళ్ళు ఎలా వస్తారంటే, ఒక కీర్తి వాళ్ళ మఖాలమే ఉంటుంది. సూర్యుడు లాంటి కీర్తి ఉంటుంది. ఆ కీర్తిలో శ్వాస కలిగిన బట్టను, తెల్లటి బట్టను, కఫను వాళ్ళే స్వయంగా తీసుకొని ఆకాశాల నుంచి వస్తూ ఉండగా మరణించే వ్యక్తి చూస్తాడు. వాళ్ళ సువాసనని ముందే ఇతను పసిగడతాడు. పసిగడిన తర్వాత ఎప్పుడైతే ఆ దేవదూతలు ఇతని దగ్గరికి వస్తాయో, ఆ దేవదూతలను చూసిన వెంటనే ఆ దేవదూతలు ఇతని దగ్గరికి వచ్చి చెప్తాయి, ఓ పవిత్రుడా, నీకు ఒక శుభవార్త. నీ కొరకు అల్లాహ్ తన అనుగ్రహాన్ని నీ కొరకు కేటాయించాడు, మరియు తన స్వర్గాన్ని నీ కొరకు రాసివేశాడు. కనుక నీకు నీ శుభవార్తను మేము ఇవ్వడానికి వచ్చాము. ఆ తర్వాత ప్రాణం తీసేది కూడా చాలా మెల్లడిగా, ఎలాగంటే ఒక సంచిలో నీళ్లు వేసి దాన్ని తిప్పి నీళ్ళని బయటికి తీసేస్తే ఎలాగైతే సంచిలో నుంచి నీళ్లు కడతాయో అలా ఆ ప్రాణాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఆ తర్వాత 7 ఆకాశాల దగ్గరికి ఆ ప్రాణాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఆకాశం దగ్గర దేవదూతలు ఆహ్వానం పలుకుతూ శుభవార్తలు కూడా ఇస్తారు, సుస్వాగతం పలుకుతారు. పలికి నువ్వు చాలా పవిత్రుడివి, నీ కొరకే స్వర్గం ఉంది, అల్లా ఒక అనుగ్రహం నీ కొరకే ఉంది, రా మాతో పాటే. మరి ప్రతి దేవదూతలు ప్రతి గేటు దగ్గర, ప్రతి ఆకాశం గేటు దగ్గర దేవదూతలు వచ్చి అతన్ని 2వ ఆకాశానికి తీసుకువెళ్తారు. మరి అలాగే 7 ఆకాశాల పైనకి వెళ్ళిన తర్వాత అల్లా ఒక ఆజ్ఞతో ఆ ఒక వ్యక్తి, ఒక పవిత్రుడు, ఒక పేరు ఇల్లీయీన్ అనే పుస్తకంలో రాయడం జరుగుతుంది. ఇది ఒక విశ్వాసంతో జరుగుతుంది. మరి ఆ విశ్వాసని గోరి ప్రశ్నలు అడగడానికి
తిరిగి మరి ఆ గోరెడికి తీసుకొచ్చి ఆయన దేహంలో ఆయన ప్రాణాన్ని వదలడం జరుగుతుంది. ఆ తర్వాత నొక్కేరు వస్తారు. ఇలాగే అవిశ్వాసతో ఇలాగే జరుగుతుంది. అవిశ్వాస దగ్గరికి వచ్చే దేవదూతలు మెల్లగా అవిశ్వాసుల కొరకు తెచ్చే కఫన్ ఎంతో సువాసనకి వ్యతిరేకంగా దుర్వాసనతో నింపి ఉంటుంది. ఆ దుర్వాసనని దూరం ఇంకా ఇక్కడ భూమిలో ఉండగానే మొదటి ఆకాశంలో ఉన్న దేవదూతలు ఆ ఒక దుర్వాసనని పసిగట్టి అతన్ని మొదటి ఆకాశం దగ్గరికి రాకుండా ముందే నీకు ఎటువంటి ఆహ్వానము లేదు, ఇక్కడి నుంచే నువ్వు వెళ్ళిపోతే అల్లా నిన్ను శపించి వేశాడు అని అక్కడి నుంచి ఆ ఒక వ్యక్తిని పంపించి వేయడం జరుగుతుంది. మరి ఆ ఒక వ్యక్తిని ప్రాణం తీసేటప్పుడు అతనికి ఎంత బాధ ఉంటుందో, ఎలా ఉంటుంది అంటే ఒక ముళ్ళు కంపల నుంచి తెల్లని బట్టను తీస్తే ఎలాగైతే ఇబ్బంది ఉంటుందో ఆ బట్టకు అటువంటి ఇబ్బంది మన ఆ ప్రాణానికి ఉంటుంది. మరి ఆ వ్యక్తి కూడా తిరిగి మరి గోరిలో పంపేయడం జరుగుతుంది. ఇక్కడ మున్కీర్ నకీరులు ఒకే రూపంలో ఇద్దరి దగ్గరికి వస్తారు. విశ్వాసుల దగ్గరికి, అవిశ్వాసుల దగ్గరికి, ఇద్దరి దగ్గరికి ఒకే రూపంలో వస్తారు. ఆ రూపం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఒక పూర్తి బాడీ దేహం నల్లగా ఉంటుంది, పూర్తి ముఖం నల్లగా ఉంటుంది, కళ్ళు చాలా పెద్దవిగా ఎంతో ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది, పూర్తి కళ్ళు నల్లగా ఉంటుంది. వాళ్ళ పళ్ళు ఎద్దు కొమ్ముల్లా ఉంటుంది. ఆ పళ్ళతో మట్టిని దొవ్వుతూ వాళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి వస్తారు. ఇద్దరి దగ్గరికి ఒకే రకంగా వస్తారు, విశ్వాస దగ్గరికి, అవిశ్వాస దగ్గరికి. కానీ ముందు పరిష్కారాల ముందు ఉన్న వ్యక్తిలో ప్రభావం వేరువేరుగా ఉంటుంది. విశ్వాసి అటువంటి దేవదూతలను చూసి కూడా ఒకే ఒక ప్రశ్న తిరిగి వాళ్ళకి అడుగుతారు. వాళ్ళు ప్రశ్న అడిగిన తర్వాత సమాధానం ఇవ్వకుండా మరికో ప్రశ్న అడిగి అసలు నమాజ్ సమయం అవుతున్నట్టుంది, సూర్యులను అస్తమిస్తున్నట్టు చూస్తున్నాను, నమాజ్ సమయం ఇది, నమాజ్ చదవాలి. ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి భయము ఉండదు. కానీ ముందు ఉండేది అదే రకమైన ప్రశ్న. ఎందుకంటే తను ప్రశాంతతగా ఉంటాడు. ఆ ప్రశాంతత అల్లాహ్ తరపు నుంచి అతనికి ఇవ్వడం జరుగుతుంది. కానీ అవిశ్వాసిని, నేను అవిశ్వాసి అని అనడం లేదు, విశ్వాసుల్లో కూడా ఎవరైతే నమాజ్ చదవరో అక్కడ భూమిలో కూడా అతను నమాజ్ చదవరు. ఆ సమయంలో నేను నమాజ్ చదవాలని, ఇక్కడ ఎవరైతే నమాజ్ చదవారో అక్కడ ఆ సమయంలో నేను నమాజ్ చదవాలని చెప్పరు. ఎందుకంటే ఇక్కడ నమాజ్ చదివే వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి నేను ఇప్పుడు నమాజ్ సమయం అవుతుంది, నేను నమాజ్ చదవాలి అని వాళ్ళు అనగలుగుతారు. మరి అక్కడ అనాలంటే ఇక్కడ నమాజ్ చదవాలి. కనుక ఎవరైతే నమాజ్ చదవరో వాళ్ళకు కూడా ఇలాంటి భయమే ఉంటుంది. నమాజ్ చదివే వాళ్ళకి మాత్రం ఈ భయం లేదు. అవిశ్వాసుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో భయంగా ఉడుకుతూ ఉంటారు. వాళ్ళు అడిగినప్పుడు మన్ రబ్బుక, మా దీపుక, మన్ నబియుక అని అడిగినప్పుడు వాళ్ళ ఒక సమాధానం హైహాత్ నాకు తెలియదు. మరి మునాఫికులు, కపట విశ్వాసులు, వాళ్ళ సమాధానం ఎవరైతే మానవులు ఎలాగైతే అనేవారో మేము అలా అనేవాళ్ళం, కానీ ఎప్పుడు ఏ ఆరాధన మేము చేసింది లేదు, ఎటువంటి ఆదేశము పాటించింది లేదు. అలాంటి వ్యక్తికి నరక ద్వారాలు తెరవబడతాయి. అక్కడే వాళ్ళు నరక శిక్షణ వాళ్ళపై జరుగుతుంది. మరి స్వర్గవాసుడికి స్వర్గం నుంచి ఒక దుస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఆ సువాసనలో అతను పడుకోవడం జరుగుతుంది. అతను అడగడం జరుగుతుంది, నాకు ఖయామత్ తొందరగా ప్రసాదించు, ఖయామత్ నేను చూడాలి, నా ఈ సత్కారాల గురించి నా కుటుంబానికి తెలియజేయాలి అని ఆతృతతో తనలో ఉంటుంది. కానీ అక్కడే ఒక అవిశ్వాసి వద్దు, ఇదే ఇంత భయంకరంగా ఉంటుందంటే ఖయామత్ నేను చూడాలనుకోవట్లేదు. ఇది మరణించిన తర్వాత గోరిలో జరిగేది. ఈ విషయాల గురించి ఎక్కువగా మనం తెలుసుకునే అవసరం కూడా లేదు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే బర్జఖ్ అనే ఈ టాపిక్ పై హదీస్ మరియు ఖురాన్లో ఎక్కువగా చెప్పడం జరిగింది. ఖయామత్ గురించి ఎన్నో హదీసులు ఉన్నాయి, ఎన్నో ఆయతులు ఉన్నాయి, కానీ బర్జఖ్ గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది. కానీ ప్రతిసారి ప్రవక్త గారు ఎప్పుడైతే ఖబర్ను చూస్తారో లేదా ఖబర్ గురించి అనుకుంటారో ప్రతి సమయం ఖబర్ ఒక శిక్షణ నుంచి కాపాడుకోండి, ఖబర్ ఒక శిక్షణ నుంచి కాపాడుకోండి అన్నారు. దీనికి అర్థం ఏమిటంటే ఖబర్లో శిక్షలు ఉన్నాయి ఖచ్చితంగా. అది మామూలు రకమైన శిక్షలు లేవు, ఎంతో భయంకరమైన శిక్షలు ఉన్నాయి. అక్కడ ఉన్న పాము గురించి చెప్పడం జరిగింది, అక్కడ ఉన్న తేలు గురించి చెప్పడం జరిగింది,
ఫరిష్టాల దగ్గర ఉన్న శుద్ధి గురించి చెప్పడం జరిగింది. ఆ శుద్ధి మనం పూర్తి శరీరంలో కొట్టకుండా కేవలం ఈ తల మీద కొడుతూ ఉంటారు. ఎందుకు అని అడిగినప్పుడు హదీసులో తెలియజేయడం ఏమనగా వాళ్ళు ఖురాన్ చదివేవారు కాదు, ఒకవేళ చదివినా దాన్ని అర్థం చేసుకునేవారు కాదు. ఎందుకంటే ఖురాన్ వచ్చి అర్థం చేసుకొని చదవడానికి ఒక చాలా గొప్ప ఉపాధ్యాయుడు ఏమన్నాడంటే, గోరి శిక్షలు ఎక్కువగా ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే ఎవరైతే ఖురాన్ చదవరు. ఎందుకంటే ఫరిష్టాలు ఖబర్లో బాడీలో ఉన్న ఏ పార్టీకి ఏ అవయవానికి నొప్పి కలిగించవు, కేవలం తల తప్పితే. తలలో కూడా దిమాగ్ మెదడుకి మాత్రమే. ఎందుకంటే మెదడులో ఆలోచించే శక్తి ఉంది. ఖురాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేదు, ఎందుకు చదవలేదు? 4వ ప్రశ్న ఒకటి ఉంటుందని ఖబర్లో 4వ ప్రశ్న ఒకటి ఉంటుంది. అది ఏమిటి అంటే, ఆ దాసుడితో ఎవరైతే 3 ప్రశ్నలకు సమాధానం ఇస్తాడో అతనితో అడగటం జరుగుతుంది, నువ్వు ఈ సమాధానం ఎలా ఇవ్వగలిగావు? అప్పుడు అతను అనే మాట ఏమిటంటే, సమాధానం ఏమిటంటే, నేను ఈ ప్రశ్నకు సమాధానం ఎందుకు ఇచ్చానంటే, నేను ఇహలోకంలో ఖురాన్ చదివేవాడిని, ఖురాన్ని అర్థం చేసుకునేవాడిని. బర్జఖ్ గురించి మనం ఎందుకు ఎక్కువ తెలుసుకోకూడదంటే, ప్రవక్త గారే దీని గురించి ఎక్కువ మనకు చెప్పుకోలేదు, కానీ దీనిపై విశ్వాసం మనకు ఉంటుంది. ఈ టాపిక్లో ఇంకో విషయాలు ఉన్నాయి. బర్జఖ్లో ఒక మనిషి ఎలా బతుకుతాడు, ఎలా అక్కడ జీవితం ఉంటుంది అనేది ఎన్నో ప్రశ్నలుగా ఉంది. ఇంకో ప్రశ్న ఏమిటంటే, అసలైన తీర్పు దినమే ఫలితం ఇచ్చే దినం. మంచి ఫలితమైనా చెడు ఫలితమైన, పాపాల ఫలితమైన పుణ్యాల ఫలితమైన రోజు వచ్చేసి తీర్పు దినం రోజు, పరలోకంలో. మరి ఈ మరణాంతర జీవితంలో ఎందుకు శిక్షలు ఉన్నాయి అనే ఒక సందేహం కూడా ఎంతో మంది దగ్గర. దీనికి సమాధానం ఇస్తూ ఉలమాలు ఏమన్నారంటే, మరణాంతర జీవితాన్ని అరబీ భాషలో బర్జఖ్ అని అనడం జరిగింది. బర్జఖ్ అనే దానికి అర్థం ఒక గోడకు ఇటువైపు ఏముందో అటువైపు ఉన్న వాళ్ళకు తెలియదు, అటువైపు ఏముందో ఇటువైపు ఉన్న వాళ్ళకు తెలియదు. కనుక దాని గురించి ఎక్కువగా తెలుసుకోవడం వదిలేసి మనం ఎక్కువగా నమ్మకమే ఎంతో మేలు, నమ్మిన తర్వాత ఆ ఒక శిక్షణ నుంచి కాపాడుకోవడానికి దువా చేయండి అన్నారు. ఇక్కడ నేను చెప్పదలసిన విషయం, ఖబరు గోరి శిక్షలు ఖచ్చితంగా ఉన్నాయి, కానీ గోరి శిక్షల నుంచి కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? గోరి శిక్షలలో ఎవరికి గోరి శిక్షలు ఉంటాయి? గోరి శిక్షలు ఎవరికి ఉంటాయి? దానికి ఈ ప్రశ్నకి సమాధానం, గోరి శిక్షలు ఎవరైతే మరణించేటప్పుడు ఎవరి చావు అయితే మంచిగా ఉండదు, ఎవరికైతే చెడు చావు వస్తుందో ఆ చావు వచ్చిన ప్రతి ఒక్కరికి గోరి శిక్షలు. మరి ఎవరెవరికి చావు వస్తుంది? ఇలాంటి చావు వచ్చే వాళ్ళు ఎన్నో రకాలుగా ఉన్నారు. మొదటిగా ఎవరైతే మరణించేటప్పుడు సందేహాలతో మరణిస్తారు. ఎంతోమంది జీవించేటప్పుడు 5 పూట్ల నమాజు చదువుతారు, జీవితంలో రోజాలు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, అవన్నీ ఉన్న వారిలో ఎంతోమంది చనిపోయేటప్పుడు సందేహంతో చనిపోతారు. ఇంకో విషయం ఏతరాస్ అంటే, అల్లా ఒక ఆజ్ఞలు కాదని ధిక్కరించడం. ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగే చేయాలి అనే ఆలోచనలు మనలో వస్తాయి. ఇంకోటి ఆత్మహత్య చేసుకోవడం. ఆత్మహత్య చేసుకునే వాళ్ళలో కూడా ఈ గోరి శిక్షలు అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పశ్చాత్తాప భావం లేకుండా జీవితాన్ని గడుపుకోవడం మరియు పాపాలను తప్పుల పనులను ప్రేమించడం. ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో గోరి శిక్షల గురించి ఆలోచించకుండా పాపాలని ప్రేమిస్తూ బతుకుతారు. మరో ఎంతోమంది 5 పూట్ల నమాజ్ చదువు. ఎందుకంటే ఆ సమయంలో వేరే పనులు మనకి ఇష్టమైన పనుల్లో మనం ఉంటాం. ఈ నమాజ్ ఒకవేళ మనకి ఇష్టం అనుకోండి, మనం నమాజ్ వదిలేసి వెళ్ళిపోవాలి. దీనికి మీరు ఎలా లక్షణాలు ఏమున్నాయి, చెడు చావు వచ్చిందని లక్షణాలు ఏమున్నాయంటే, ఎంతోమంది ఉలమాలు దానికి ఎన్నో రకాలుగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలే ఒక లక్షణంగా తెలియజేస్తాను. ఇమాం కుర్తుబీ రహిమహుల్లాహ్ అంటున్నారు, ఒక వ్యక్తి షరాబ్ అంటే మద్యపానానికి అలవాటు పడిపోయాడు. నమాజు చదివేవాడు కానీ మద్యపానానికి అలవాటు అయిపోయాడు. ఆ వ్యక్తి మరణం సమయం వచ్చింది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంతోమంది లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువు నువ్వు బతికిపోతావు, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువు నువ్వు బతికిపోతావు అని చెప్పారు. కానీ ఆ వ్యక్తి మాత్రం చదవలేకపోయాడు.
ఆ సమయంలో, అటువంటి సమయంలో నాకు ఎవరు లేరు అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి చెప్పేశారు. అలాగే ఇబ్నే రజబ్ రెహమతుల్లాహ్ గారు అంటున్నారు, ఒక వ్యక్తి దగ్గరికి అబ్దుల్ అజీజ్ బిన్ రబ్బాద్ రెహమతుల్లాహ్ గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరణం సమయంలో లా ఇలాహ ఇల్లా అని చదువు, నువ్వు కాపాడబడిపోతావు, నిన్ను కాపాడుతావు, నీకు నరక గోరి శిక్షలు ఉండవు అని అనడం జరిగింది. ఆ వ్యక్తి ఆ సమయంలో కేవలం అనారోగ్యం అల్లా ఇచ్చాడనడం వల్ల ఆ వ్యక్తి అన్నాడు, నాకు ఇంత ఎక్కువగా శిక్షలు ఎలా ఇచ్చాడంటే దీనికి బదులుగా స్వర్గం నాకు ఇచ్చినా కూడా అల్లా నాకు సరైన బదులు ఇచ్చినట్టు కాదు అని ఆ వ్యక్తి అన్నాడు. ఈ విషయం లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చదవమని చెప్తే ఆ వ్యక్తి ఈ విషయం చదువుతాడు. మరి ఇటువంటి విషయాల నుంచి మనం దూరంగా వెళ్ళాలి అంటే, గోరి శిక్ష నుంచి మనల్ని కాపాడుకోవాలి అంటే మన దగ్గర 5 విషయాలు, 5 పనులు చేస్తూ మనం ఈ గోరి శిక్ష నుంచి కాపాడుకోవచ్చు. మొట్టమొదటిగా మన అకీదాని దృఢంగా చేసుకోవటం, అల్లా తప్ప వేరే ఆరాధన దైవం లేదని మనం నమ్మటం. రెండోది, ప్రతిరోజు సూరతుల్ ముల్క్ పడుకునేటప్పుడు చదివి పడుకోవటం. అలాగే నమాజులు పాటించటము, రోజాలు ఉండడము, నఫిల్ రోజాలు సహాలు చేయటం. ఇంకో గొప్ప విషయం, నరకాగ్ని నుండి కాపాడుకోవాలన్నా, గోరి శిక్షణ నుంచి కాపాడుకోవాలన్నా ఒకటి బంధుమిత్రులని తెచ్చుకోకుండా అందరినీ అడ్జస్ట్మెంట్తో, సహనంతో, వాళ్ళందరితో కలిసిపోయి జీవించారు. ఇలా ఎవరైతే జీవిస్తారో వారు గోరి శిక్షణ నుంచి కాపాడుకోవచ్చు అని ప్రవక్త గారు తెలియజేశారు. ప్రవక్త గారు ఏమనేవారు, ఇబ్నే అబ్బాస్ రలియల్లాహు అన్హు అంటున్నారు, ఎలాగైతే సూరాలు, ఖురాన్ యొక్క వాక్యాలు ప్రవక్త గారు ఎంత ప్రత్యేకతతో మనం నేర్చుకోమని చెప్పేవారు, అంతే ప్రత్యేకతతో గోరి శిక్షణ నుంచి కాపాడుకునే దువాలు కూడా నేర్పేవారు. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత శిక్ష ఖచ్చితంగా. ఎవరైనా సరే, సాద్ బిన్ ముఆద్ రలియల్లాహు అన్హు గురించి మీకు తెలుసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా నమాజ్ చదివించారు. ఆకాశాల నుంచి 70,000 దేవదూతలు అతని కోసం దిగి దువాలు చేస్తున్నారు. అల్లాహ్ తాలా ఒక అర్షి అతని కోసం కదిలింది. అలాంటి ఒక వ్యక్తి ప్రవక్త గారి స్వయంగా నమాజ్ చదివించి ఖబర్లోకి పంపిస్తే అక్కడే ప్రవక్త గారు నిలబడిపోయి సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ అంటున్నారు. ఆ తర్వాత మరి అల్లాహు అక్బర్ అంటున్నారు. అక్కడి నుంచి కదట్లా. ఏం జరిగింది అని సహాబాలు అడిగితే సహాబాలకు సమాధానం చెబుతూ ప్రవక్త గారు అంటున్నారు, సాద్ బిన్ ముఆద్ రలియల్లాహు అన్హు గారు ఎవరికైతే అల్లాహ్ ఒక అర్షి కదిలిందో అటువంటి వ్యక్తిని మనం గోరికి ఎప్పటికైతే అప్పగించామో ఆ గోరి అతన్ని పిండేయడానికి చూస్తుంది. 2 గోరీలు దగ్గరికి వచ్చేస్తాయి. అది చూసి నేను అల్లాహ్ దగ్గరికి వెళ్ళి అల్లాహ్తో వేడుకున్నాను, అల్లాహ్ ఇతన్ని ఈ శిక్ష నుంచి కాపాడుతాను. అప్పుడు ఆ గోరి తనను వదిలేసింది. సాద్ బిన్ ముఆద్ రలియల్లాహు అన్హు గురించే గోరి ఆయన్నే వదిలేదంటే మనం ఆలోచించిన విషయం. నేను ఒక విషయం తెలియజేస్తాను, సందేహం గురించి. మరణించేటప్పుడు సందేహం, ఇది ఎవరికైనా రావచ్చు. నేను ముస్లింని, అల్లాహ్ పట్ల నాకు దృఢమైన విశ్వాసం ఉంది, నాకు రాదని మనం అనుకోకూడదు. ఎందుకంటే హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారు, అబూబకర్ రలియల్లాహు అన్హు గారు, అబూ బకర్ రలియల్లాహు అన్హు గారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ప్రవక్త గారి కన్నా ముందు ఎంతో మంది ప్రవక్తలు, వీళ్ళందరూ మరణించేటప్పుడు విశ్వాసిగా మరణం రావాలి, నాకు మరణం వస్తే విశ్వాసిగా మరణం రావాలని వేడుకున్నారు. సహాబాలే కాదు, ప్రవక్తలు కూడా. సుఫియాన్ సౌరీ రహమతుల్లాహి గారు అంటారు, మరణించేటప్పుడు నాకు భయం, మరణించేటప్పుడు బాధలు ఉన్నాయి. ఆ బాధల్లో ఉన్న భయంకరమైన బాధలు కూడా నాకు బాధ లేదు, కానీ నాకున్న ఒకే ఒక బాధ ఏమిటంటే మరణించేటప్పుడు విశ్వాసం నా నుంచి తొలగించిపోతుందేమో అన్న బాధ నాకు. ఎందుకు అంటే అది ఎవరికైనా జరగచ్చు. విశ్వాసం అనేది అల్లాహ్ ఒక సౌభాగ్యం, అది అల్లాహ్ తాలానే ఇస్తాడు, అల్లాహ్ తాలా ఎప్పుడైనా తీసుకోగలరు. మరి తీసుకోకుండా ఉండాలి అంటే ఎప్పుడు మనం చేయాల్సిన దువా, ప్రవక్త ఏ దువా అయితే చేసేవారు అదే దువా, యా ముకల్లిబుల్ ఖులూబ్ సబ్బిత్ ఖల్బీ అలా ప్రవక్త గారు ఈ దువా చేసేవారు. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారు, యాకూబ్ అలైహిస్సలాం గారు, ఖురాన్లో వారి దువాలు ఉన్నాయి. హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం గారి చివరి దువా వచ్చేసి, వాళ్ళ నాకు మరణం ఇస్తే ఒక ముస్లింగా మరణం. కనుక మనం ఎల్లప్పుడూ దువా చేస్తూనే ఉండాలి.
ఉలమాలు ఖచ్చితంగా తెలియజేసిన విషయం ఏంటంటే గోరి శిక్షల నుంచి మనం ఒకవేళ కాపాడుకోవాలంటే మొట్టమొదటిది వచ్చేసి ఖురాన్ ఎప్పుడు చదువుతూ ఉండడం, ఖురాన్ని అర్థం చేసుకొని చదవడం. రెండోది గోరి శిక్షల నుంచి కాపాడుకోవడానికి మీరుగా దువాలు చేయాలి. చివరిగా అల్లాహ్తో దువా మనకి అందరికీ గోరి శిక్షల నుంచి కాపాడుగాక. ఆమీన్.